నానా ఎందుకో పిలిచారట భజనలో కూర్చోడానిక? నాకు భజనొచ్చు. హరే రామ 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 హరే హరే. ఒరే గిరి ఒరే గిరి 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 ఒరే 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 యాదవేషాలు దొక్క చీరెత్తాను. ఆ డప్పీరిగాడి కూతురికి నీకేటి సంబంధం? ఆ ఈరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా? ఎంత అమాయకత్వం నటిస్తున్నావురా రే. నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి, నాకు తెలకుండా దాసేకు. అది నీ వల్ల నెల తప్పిందా లేదా? అది ఇలా వారాలు నెలలు తప్పుతుంది అనుకోలేదు. మరి ఏమనుకున్నావు? ఒకటో కళాసో రెండో కళాసో తప్పుద్ది అనుకున్నావా? రే ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది? మన పరువుని ప్యాన్నెళ్ళలో కలిపి మన ఇంటి ముందే చల్లి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు నేను చేయమంటావు? ఏం చేస్తావు? చేయవలసిందంతా చేసేసావు కదా. ఇదిగో తెల్లారగట్టే బయటెళ్ళి టౌన్లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో. ఇదిగో అవ్వడం అంతా సర్దుబాటు చేసా కౌరెడతాను, తిరిగి తగులెడదు కానీ ఊళ్ళోకి వెళ్ళు. వస్తాను బాబు. రే రాయుడు, నీ బతుకులో నిప్పెట్ట. అన్యాయంగా హరిబాబు మీదకి నేరం నెట్టి నీ ముదనష్టం పంచాయతీలో పెట్టి ఆయన కొట్టించి ఊరి నుంచి గెంటేస్తావంట్రా. నువ్వు నీ పెద్దరకు నీ పంచాయతీ బూడిదైపోను. ఒరేయ్, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నానే, భయపెట్టో మాయ చేసో నా బిడ్డను నీ గుప్పిట్టో పెట్టుకున్నావు. నా కూతుర్ని అల్లుడిని ఊరి నుంచి తరిమేశావు. నా వాళ్ళని నాకు కాకుండా చేస్తున్నావు కదరా. నీ నోరుపాడా ఊళ్ళో మంచిని చంపేశావు. నీ మాటకి ఎదురు లేకుండా చేసుకున్నావు కదరా సచ్చినాడా. ఇవాళ హరిబాబు నీ ఆటలు సాగనివ్వటం లేదనేగా ఆడి మీద అంత నిందేశా. ఒరే రాయుడు, ఈరిగాడు కూతురికి అన్యాయం చేసింది నీ కొడుకేరా. వాళ్ళిద్దరూ కలిసి తోటలెమ్మటా దొడ్లెమ్మటా తిరగటం నా కళ్ళారా చూశాను రా ముదనష్టం చచ్చినాడు. రేయ్, నిన్నంత తేలిగ్గా వదలనురా. నిజాలన్నీ కూడగట్టుకొని సాక్ష్యాలన్నీ తీసుకొని ఆ రత్నబండ దగ్గర నీ బతుకు బజారు పారయ్యేటట్టు చేస్తాను. ఊళ్ళో వాళ్ళందరి చేతుల్లో నువ్వు కుక్క తాగొచ్చేటట్టు చేస్తాను రా. రేయ్, ఈ జగ్గమ్మ నీ పాలిట అమ్మారైపోతుంది. నిన్ను సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త. ఒరే, నీకు ఒక కూతురు ఉంది కదా, దానికి ఊళ్ళో వాళ్ళందరూ ఉసురు తగలకుండా చూసుకోరా. నీ బతుకు చెడ ముదరస్తం చచ్చినాడు. పంతులు ఎల్రా. ఆ ముసలి దాని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిట్టేస్తున్నా. నేను ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదంటే ఏం చేతంటావు? మనకున్న లెవెలింగ్ కి అలాంటి ఆడదాని నోట్లో నోరెట్టకూడదు.